నీకు కాబోయే భర్తని పరిచయం చేయవా అంటే ఆయన చాలా బిజీ, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అని చాలా గర్వంగా చెప్తుందమ్మా. అది వాళ్ళ డాడీ తెచ్చిన సంబంధం కాబట్టి చాలా గర్వంగా చెప్పుకుంటుంది. మా అబ్బాయికి కూడా వసు లాంటి అందగత్తెను చూసి పెళ్లి చేద్దామనుకున్నాను చక్రవర్తి. అయినా రాజాగారితో గొడవ పెట్టుకోవడం ఎంత తప్పో అతనే తెలుసుకుంటాడులే అమ్మా. తెలియకపోతే రాజాగారే తెలిసేలా చేస్తారు. అందుకే ఆ చక్రవర్తికి నువ్వేంటో తెలిసేలా చేశాను. కొమ్ములు దురద పుట్టాయని పొట్టేలెళ్ళి కొండని ఢీకుంటే ఏం జరుగుతుందో ఈ పాటికి తెలిసే ఉంటుంది. మీరు తొందరపడ్డారేమో అంకుల్. నేను తొందరపడ్డానా? అవును అంకుల్. ఆఫ్టర్ ఆల్ అతని కోసం ఐజీ గారి దాకా వెళ్ళాలా? మనం ఇప్పుడు ఏం చేసినా అది కావాలనే చేసినట్లుంటుంది అంకుల్. ఎందుకు? ఎందుకంటే అతనికి వసుతో ఎంగేజ్మెంట్ అయింది. మన చిన్నాని కాదని అతన్ని చేసుకుంటున్నందుకు మనమే కావాలని రివెంజ్ తీర్చుకున్నట్లుగా వాళ్ళు ఫీల్ అవుతారు. ఒకవేళ ఈ విషయం అటు వసుకి తెలిసినా లేక శ్రీధర్కి తెలిసినా కడుపు మంటతో కావాలనే మనం చేసినట్లు అనిపిస్తుంది తప్ప చక్రవర్తి చేసిన తప్పులు కనిపించవు అంకుల్. వాళ్లతో మనకి సంబంధం ఏంటి రాజా? ఆ మాటకొస్తే వసు చిన్నాని ప్రేమించిందని ఆ చక్రవర్తి ఇదంతా చేస్తున్నాడు అనుకోవచ్చు కదా. ఏదైనా ఆలోచించే మనిషిని బట్టి ఉంటుంది రాజా. ఆ చక్రవర్తికి పొగరు అహంకారం విపరీతంగా ఉన్నాయి. దానికి తోడు ఆ భార్గవి కూడా చేరింది. అతను కావాలనే నీ మీదకొచ్చి నిన్ను టార్గెట్ చేశాడు. వాడి పోలీస్ జూలును చూపించడానికి నువ్వేమీ రోడ్ సైడ్ బిజినెస్ చేసేవాడు కాదు రాజా. సిటీలోనే పేరున్న గొప్ప బిజినెస్ మ్యాన్. అతి తెలివితేటలతో ఫోర్స్ కొడితే ఉన్న ఉద్యోగం ఊడుతుందని వాడికి తెలియాలి. ఈ పాటికి తెలిసే ఉంటుంది. రా రాజా, లోపల కూర్చుని మాట్లాడదాం. నీ అతి తెలివితేటలు నా దగ్గర చూపించకు చక్రవర్తి. నువ్వక్కడికి ఎందుకు వెళ్ళావో, ఎలా మాట్లాడావో అన్నీ నా దగ్గర ఆధారాలతో సహా ఉన్నాయి. రాజా, నాకే వార్నింగ్ ఇప్పిస్తావురా? నా ఈగోని హర్ట్ చేస్తావా? ఇప్పటిదాకా నాకు ఈ రేంజ్ లో ఎదురు తిరిగిన వాళ్లే లేరు. నువ్వు వచ్చావు నన్ను దెబ్బ కొట్టడానికి. ఐజీతోనే వార్నింగ్ ఇప్పిస్తావా? చెప్తా చెప్తా. హలో హలో చక్రవర్తి, ఏం చేస్తున్నావు? ఏంటి ఈ టైంలో ఫోన్ చేశారు? ఐజీ గారి చేత ముక్కు చివాట్లు తిన్నావు కదా, మందు కొట్టి మదన పడుతున్నావేమోనని ఫోన్ చేశాను. ఈ విషయం మీకెలా తెలుసు? ఎందుకు తెలీదు? అది మా ఇద్దరి మధ్యనే జరిగింది. మీ దాకా ఎలా వచ్చింది? వస్తుంది చక్రవర్తి. నాకు ప్రతి చోట మనుషులుంటారు. లేకపోతే ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని నేనొక్కదాన్ని ఎలా నడపగలుగుతాను చెప్పు? నిన్ను ఐజీ గారు పిలవడం, పిలిచి రాజా జోలికి వెళ్ళొద్దు అనటం, వెళితే ఉద్యోగం పోతుంది అనటం కూడా తెలుసు. లైఫ్ లో ఫస్ట్ టైం అండి నేను ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవడం. ఆ రాజా లెవెల్ దాకా వెళ్ళగలడు అని
మీరు నాకెందుకు చెప్పలేదు? చెప్తే వెనక్కి తగ్గేవాడివా? కాదు, వేరే రూట్లో కొట్టేవాణ్ణి. అంతేకాని భయపడే రకాన్ని కాదు నేను. ఇప్పుడు మించిపోయింది ఏముంది చక్రవర్తి? ఇప్పుడైనా కక్ష తీర్చుకో. ఆ రాజాని వదలను, అంతకంతా దెబ్బ కొడతాను. ఈ చక్రవర్తి అంటే ఏంటో తెలిసేలా చేస్తాను. అది నువ్వనుకున్నంత ఈజీ కాదు చక్రవర్తి. ఇప్పటికే అర్థమైంది కదా రాజా అంటే ఏంటో. ఇంత ఆస్తి, ఇంత పలుకుబడి ఉండి కూడా నేను ఏమీ చెయ్యలేకపోయాను అంటే దానికి కారణం ఏమనుకుంటున్నావు? రాజా మంచితనమే అతనికి ఫుల్ సపోర్ట్. ఏం చేసినా నువ్వొక గవర్నమెంట్ ఆఫీసర్వి. నీకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, అది గుర్తుపెట్టుకో. చేతిలో పవర్ ఉన్న ఆఫీసర్ కూరల్లో విషం నింపుకున్న త్రాచుపాముతో సమానం. తోక తొక్కి వెళ్ళిపోతే తలొంచుకుని కూర్చోను, పడగ విప్పి కాటు వేసేదాకా పంతం వదిలిపెట్టను. నాకు అవకాశం వస్తుంది, ఆ రాజాని పట్టుకుని ఏడిపించే అవకాశం వస్తుంది. అవకాశం వచ్చేదాకా వెయిట్ చేయడం చేతకాని వాళ్ళు చేసే పని. అవకాశం కల్పించుకుని దెబ్బ కొట్టడం నీలాంటి మేధావులు చేసే పని. ఐ హోప్ నువ్వు ఇంటెలిజెంట్వి. ఆలోచిస్తే నీకు దారే దొరకదా? అందులోనూ పోలీసు బుర్రకి ఒకరు సలహాలు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. ఓ వ్యక్తిని ఏ స్థాయికి దిగజార్చాలో నీకు బాగా తెలుసు కదా. తెలుసు మేడం, కాకపోతే దానికి మీ సహాయం కూడా కావాలి. నేను ఫోన్ చేసిందే అందుకు చక్రవర్తి. దారి నేను చూపిస్తా, దాడి నువ్వు చెయ్యి. ఓకే. మమ్మీ, నేను బయటికి వెళ్తున్నాను, లంచ్ టైం కల్లా వచ్చేస్తాను. అను, కాసేపు ఉండు, వసు వస్తుందట, ఫోన్ చేసింది. వసు ఎందుకు? ఎందుకేంటి? తన ఉడ్మిని పరిచయం చేయడానికి తీసుకొస్తుందట. నీకు ఫోన్ చేస్తే ఫోన్ తీయలేదట. ఎలాగో వస్తుంది కదా, కాసేపు ఉంటే మాట్లాడిపోవచ్చు. నాకేం వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం లేదు. నీకు మాట్లాడాలనుంటే నువ్వే మాట్లాడి పంపించు. అను అను ఆగు. ఎందుకే అంత కోపం? వసు చిన్నాని కాదమ్మనే కదా, తెలిసి కూడా ఎందుకు అడుగుతావు మమ్మీ? అందుకే. అను, ఏం మాట్లాడుతున్నావు? అవును మమ్మీ, కోపం వచ్చిందని, పట్టింపులు వచ్చాయని మనుషుల్ని, నిర్ణయాల్ని మార్చుకునే వాళ్ళంటే నాకు అస్సలు నచ్చదు. వస్తాను. హాయ్ అను. హాయ్ వసు. హాయ్ ఆంటీ. అను,
ఎలా ఉన్నావు? బానే ఉన్నాను. ఏంటి ఫోన్ చేసినా ఫోన్ తీయటం లేదు? నా ఫోను సైలెంట్ లో ఉందిలే. ఓ ఆంటీ చెప్పండి, మీరెలా ఉన్నారు? బాగున్నానమ్మా, కూర్చోండి. ఆంటీ, హీస్ చక్రవర్తి, మై వుడ్ బి. నమస్తే అండి. నమస్తే. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. అను, నువ్వు కూర్చో. నాకు పనుంది, బయటికి వెళ్తున్నాను. తర్వాత వెళ్ళొచ్చులే, కూర్చో. యాండి, నేను అమెరికా నుంచి రావటమే వీళ్ళింట్లోనే చాలా రోజులున్నాను. మా డాడీ అంకుల్ చాలా మంచి ఫ్రెండ్స్. ఓ అలాగా. సారేం చేస్తుంటారండి? కన్స్ట్రక్షన్ బిజినెస్. అవి కాక నాకింకా వేరే బిజినెస్లు కూడా ఉన్నాయి. అయితే చాలా బిజీ పర్సన్ అన్నమాట. ఆంటీ, అంకుల్ ఇంట్లో లేరా? ఉన్నారు, వచ్చేస్తారు. మీరు కూర్చోండి, నేను కాఫీ తీసుకొస్తాను. ఏంటను, ఏం మాట్లాడవేంటి? ఏం మాట్లాడాలి? మాట్లాడడానికి నా దగ్గరే ఉంటాయి. ఏదైనా ఉంటే నువ్వే చెప్పాలి. కొత్త మనుషులతో కొత్త బంధాలు కలుపుకున్నావు కదా, విశేషాలు నీ దగ్గర చాలా ఉంటాయి. నమస్తే అంకుల్. అమ్మ వసు, బాగున్నావా అమ్మా? బాగున్నాను అంకుల్. డాడీ, నేను మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళొస్తాను. అలాగే అను, వెళ్ళిరా. కూర్చో వసు, కూర్చోండి. నా ఉడ్బిన్ పరిచయం చేద్దామని తీసుకొచ్చాను. తన పేరు చక్రవర్తి. హలో సార్. మీరు బిజినెస్ లో బాగా బిజీ పర్సన్ అని విన్నాను. నైస్ టు మీట్ యూ. మీరు కూడా డ్యూటీలో చాలా స్ట్రిక్ట్ అని విన్నాను. గ్లాడ్ టు మీట్ యూ. అంకుల్ నన్ను చాలా బాగా చూసుకున్నారు. ఇక్కడున్నంతకాలం సొంత ఇంట్లో ఉన్నట్లు చాలా హ్యాపీగా ఉన్నాను తెలుసా. ఓ, అయితే మనకు బాగా కావాల్సిన వాళ్ళు అన్నమాట. మీరు పోలీస్ ఆఫీసర్ కదా? అవును. పోలీసులకి మాలాంటి వారెవరు కావాల్సిన వాళ్ళు కావాలి అని కోరుకోరు. మీరు డ్యూటీ మైండెడ్గా ఆలోచిస్తున్నారు. అఫ్ కోర్స్ నేను మీలానే ఎక్కడున్నా బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మాట్లాడతాను. అయితే మీతో మాట్లాడడం కష్టం అనుకుంటాను. అది కష్టం అని అనుకునే వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు ఇదిగో వసూలాగా హ్యాపీగానే మాట్లాడతారు. ఓ, మీకు ఆల్రెడీ ఒకరికొకరు పరిచయాలు అయిపోయాయా? కాఫీ తీసుకోండి. తీసుకోండి.
నాకు చాలా బాగా నచ్చారండి. నాకు అంతే. సరేనండి, మీరు కుటుంబ సమేతంగా మా పెళ్లికి తప్పకుండా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ష్యూర్, ఆ రోజు వస్తే తప్పకుండా కలుస్తాను. వెళ్ళొస్తాం. పదవసు. బాయ్ అంకుల్. బాయ్ ఆంటీ. రాజా, రండి మూర్తి గారు. రాజా, ముంబై నుంచి తేజస్ కంపెనీ సీఈఓ వచ్చారు. నేను కలవాలంటున్నారు. తేజస్ కంపెనీయా? అవును రాజా. అదేంటి ఇంత సడన్ గా? అనుకోకుండా హైదరాబాద్ వచ్చారట. నిన్ను కలవాలని నేను ఫోన్ చేశారు. నువ్వు ఎలాగ ఉంటావు కదా అని ఆఫీసుకు రమ్మన్నాను. సరే, రమ్మనండి. అలాగే రాజా. హలో సార్. రండి. నమస్తే రాజా గారు. నమస్తే, కూర్చోండి. థ్యాంక్ యూ. నా పేరు మధు. తేజస్ కంపెనీకి సీఈఓగా పనిచేస్తున్నాను. చెప్పండి మధు గారు. మా కంపెనీ ఇప్పుడు ప్రతి మెట్రోపాలిటన్ సిటీలోనూ హోటల్స్ కట్టాలి అనుకుంటోంది. అందులో భాగంగానే మా బాస్ హైదరాబాద్కు వచ్చారు. ఆయన ఇక్కడున్న బిల్డర్స్ గురించి ఎంక్వైరీ చేస్తే మీకున్న మంచి పేరు తెలిసింది. అందుకే మీతో మాట్లాడాలని నన్ను పంపించారు. సౌత్ ఇండియాలో ఉన్న అన్ని పెద్ద సిటీస్లోనూ హోటల్స్ ప్లాన్ చేస్తున్నాం. వాటి గురించే మీతో మాట్లాడాలి. ఒక్కసారి మా బాస్తో మీరు మీట్ అయితే మిగిలిన విషయాలన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు. అలాగే. ఆయన ఎక్కడున్నారు? చాలా మందిని కలవాల్సి వస్తుందని సిటీ చివర ఓ రిసార్ట్స్ బుక్ చేశాం. మీరు వస్తానంటే వెళ్ళి కలుద్దాం రాజా గారు. ఇప్పుడా? ఆయన ఇంకో 3 గంటలు మాత్రమే ఉంటారు సార్. ఆ తర్వాత ఆస్ట్రేలియా వెళ్ళిపోతున్నారు. ఒక్కసారి మీరు కలిస్తే మిగిలినవన్నీ తర్వాత డిస్కస్ చేయొచ్చు. అలాగే, వెళ్దాం. చాలా థ్యాంక్స్ అండి. మీరెంత బిజీనో నాకు తెలుసు. నేను సడన్ గా వచ్చి అడగగానే వెంటనే ఒప్పుకున్నారు. పర్లేదండి, ఓ 5 minutes బయలుదేరతాం. అలాగే సార్. నేను బయట వెయిట్ చేస్తుంటాను. మూర్తి గారు, ఆ సిమెంట్ కంపెనీ వాళ్ళకి ఫోన్ చేసి మీటింగ్ మధ్యాహ్నానికి పోస్ట్పోన్ చేయండి. అలాగే రాజా. మరి ఇంక నేను బయలుదేరతాను. వదలొద్దు రాజా. వాళ్ళు చాలా చోట్ల హోటల్స్ ప్లాన్ చేస్తున్నారు. మొత్తం మనకే ఇచ్చినా ఇవ్వచ్చు. అలాగేనండి. ఓకే, నేను చూసుకుంటాను. నమస్తే మేడం. ఏమైందిరా? తీసుకొచ్చారా? తెచ్చాం మేడం. ఎక్కడా? కారులోనే ఉంది మేడం. అచ్చా, చూద్దాం పదా. ఓపెన్ చేయి.
హాయ్ జ్యోతి, ఎలా ఉన్నావు? రే దింపరా దీన్ని. రేయ్, రేయ్. రేయ్. రేయ్, దిగో. ఏంటి జ్యోతి, రేయ్. ఓ తెగ గింజుకుంటున్నావు? మళ్ళీ వచ్చి దీని చెరలో పడ్డానేంటా అని అనుకుంటున్నావా? తప్పలేదు జ్యోతి, నీతో మళ్ళీ పనిపడింది. ఒకసారి చేయి జారిపోయావు, నా నుంచి తప్పించుకొని నీ గూటికి చేరావు. కావాలంటే అప్పుడే మళ్ళీ నిన్ను లాక్కొచ్చేదాన్ని, కానీ అవసరానికి ఉపయోగపడతావని వదిలేశాను. ఇప్పుడు మళ్ళీ నీ అవసరం వచ్చింది. మళ్ళీ నీ లక్కే. మర్యాదగా ఉంటే నా అంత బాగా ఎవ్వరూ చూసుకోరు, కాదంటే నా అంత రాక్షసంగా ఎవ్వరూ ట్రీట్ చేయరు. నీకు తెలుసు కదా. కాబట్టి పిచ్చి వేషాలు వెయ్యకుండా లోపలే పడుండు. రేయ్, దీన్ని జాగ్రత్తగా చూసుకోండి. గెస్ట్ హౌస్ కాంపౌండ్ దాటి ఇది బయటికి రాకూడదు. ఇది లోపలున్న సంగతి ఎవ్వరికి తెలియకూడదు. జాగ్రత్త, తీసుకెళ్ళండి.